ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రాహుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం. దాదాపు మనం 9 గ్రహాల గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎందుకు అనంటే మనకి ఇవే దశల్లో రిపీట్ అవుతాయి కాబట్టి జాతక చక్రంలో ఆ గ్రహాలు ఉంటే ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, దశ వచ్చేసరికి ఆ దశాకాలం ఎలా ఉంటుంది అనేది సాంప్రదాయ జ్యోతిష్యంలో ఒక 70% వరకు మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా మిగిలిన 30ని కవర్ చేయడానికి మనకి కేపీ వెస్టర్న్ ఉపయోగపడతాయి నెక్స్ట్. సో బేసిక్గా అవి ఫండమెంటల్గా అంటే మనకి అసలుగా అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలిస్తే నెక్స్ట్ దాన్ని ఇంకా ప్లస్లు మైనస్లు అలాంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో గ్రహం గురించి చెప్పే ముందు జోడియాక్ సైన్ వేసేసి స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, 2-3 విషయాలు చెప్పి తర్వాత అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పేస్తాను. ఓకే, రాహుకి కానీ కేతుకు కానీ వాళ్ళకి స్వక్షేత్రాలు, వాళ్ళకి రాసులేమి ఇవ్వలేదు, వాళ్ళు ఛాయాగ్రహాలు అని చెప్తారు. అంటే దీని గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఏ హౌస్ అంటే ఏ రాశి లేదు కాబట్టి వాళ్ళు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క కారకత్వాలని, ఆ యొక్క ఎనర్జీని తీసుకొని పనిచేస్తారు. సో రాహుకేతుల గురించి 2 వర్డ్స్ ఉన్నాయి బాగా ఫేమస్ అనమాట. ఏంటంటే శనివత్ రాహు, కుజవత్ కేతు. శనివత్ రాహు అంటే ఏంటంటే శని ఎంత బలంగా అయితే రిజల్ట్ ఇవ్వగలుగుతాడో, అంటే ఆ కెపాసిటీ అంతా కూడా ఇవ్వగలుగుతాడో, సేమ్ రాహు కూడా సరిపాళ్లలో సేమ్ అదే కెపాసిటీ రిజల్ట్ని ఇవ్వగలుగుతాడు అనమాట. కేతు కూడా కుజుడు ఎంత అయితే బలంగా రిజల్ట్ ఇవ్వగలుగుతాడో కేతు కూడా అంత రిజల్ట్ ఇవ్వగలుగుతాడు. అయితే బేసిక్గా రాహుకేతుల దశలు వచ్చినప్పుడు ఏమవుతాయి అనేది చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ ఉంది, మైథాలజీ స్టోరీ. జస్ట్ 1 మినిట్ చెప్పి ముందుకెళ్దాం. స్వరభాను ఒక రాక్షసుడు ఉండేవాడు. స్వరభాను అనే రాక్షసుడు ఉన్నాడు. సాగర మదనం జరిగినప్పుడు దానిలో నుంచి రకరకాల బయటకు వస్తున్నాయి. లక్ష్మీదేవి వచ్చింది, తర్వాత ఆ యొక్క కామధేను వచ్చింది, అలానే అమృతం కలశం కూడా వచ్చింది. ఈ అమృత కలశాన్ని దేవుళ్ళు పంచుకున్నారు. ఆ అమృతాన్ని తాగిన వాళ్ళు అమరులు అయి ఉంటారు, ఇక వాళ్ళు ఎప్పుడు కూడా చచ్చిపోరు అనేది మేజర్ కాన్సెప్ట్ అనమాట. అయితే దొంగతనంగా రాహు ఏం చేసి అమృతాన్ని తాగడానికి ట్రై చేస్తాడు, దేవతలతో పాటు తాగేస్తాడు. ఇది గమనించిన మహావిష్ణువు ఏం చేస్తాడంటే తన విష్ణు చక్రంతో తన తల వరకు నరికేస్తాడు. అప్పటికే అమృతం తాగాడు కాబట్టి ఈ స్వరపాను అమరుడు అయిపోతాడు. కానీ తల తర్వాత మొండెము 2 వేరు అయిపోతాయి. సో ఈ తలని రాహుగాను, కింద ఉన్న బాడీని కేతుగాను మామూలుగా తీసుకుంటూ ఉంటారనమాట. అయితే మామూలుగా ఈ యొక్క తలలో మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్. అంటే మనం ఏదన్నా జీవితంలో ఫీల్ అవ్వాలి అని అంటే వీటి ద్వారానే మనం అనుభవించగలుగుతాం. అంటే మనం ఏదైనా చూస్తే బాగుందని చెప్పగలుగుతాం, ఏదైనా ముట్టుకుంటే బాగుందని చెప్పుకుంటాం. కానీ విషయం ఏంటిదని అంటే తల అయితే ఉంది, కింద బాడీ లేదు. సో కాబట్టి ఏది వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతుంటాడు. సో కోరిక అయితే ఉంటుంది. సో రాహుకి ఏంటంటే విపరీతమైన కోరిక, అది సాధించాలి, ఇది తినాలి, అది చేయాలని ఇట్లాంటిదంతా ఇస్తాడు. కానీ కేతువుకి బాడీ మాత్రమే ఉంది, తల అనేది లేదు. కాబట్టి తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక అలాంటివి ఇస్తాడు. అది భక్తి కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, రాహుకేతుల గురించి మనకి బేసిక్ స్టోరీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా చార్ట్లోకి వెళదాం. దానికన్నా వెళ్ళే ముందు కొన్ని 2-3 రూల్స్ ఉన్నాయి, అవి చెప్తాను. బేసిక్గా ఇవి ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక రూమ్లో 4 ఉన్నారు. ఓకే, ఒకళ్ళకన్నా ఒకళ్ళు పెద్దవాళ్ళు. ఓకే, సో ఏమవుతుంది, సో పెద్దగా ఉన్నవాడి మాట చిన్నవాడు వినాల్సి వస్తూ ఉంటుంది. సో అలానే రాహు అనే గ్రహము ఉన్న అన్ని గ్రహాల కన్నా కూడా చాలా పెద్ద గ్రహం. ఈవెన్ శనిని కూడా డామినేట్ చేసే గ్రహం. శని గ్రహాన్ని కూడా డామినేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఈ ఛాయాగ్రహాలు. సో కాబట్టి రాహు కానీ కేతు కానీ దశలు వచ్చినప్పుడు చార్ట్లో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ కాంబినేషన్స్ యాక్టివేట్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే ఉదాహరణకి మనకి 1 ఇయర్లో ఇంత లైఫ్ ప్రోగ్రెస్ ఉంది అని అనుకుంటే రాహు కానీ కేతు కానీ దశలు వస్తే నీకు ఒక 20 ఏళ్లలో ఎంత జరుగుతుందో అంత ఒక సంవత్సరంలో కూడా చూపించే కెపాసిటీ ఉంటుంది. అది పాజిటివ్ సైడ్ కావచ్చు, నెగిటివ్ సైడ్ కావచ్చు. అది
అవి ఇవి ఉండే స్థానాలను బట్టి ఏ రాసుల్లో ఉన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, బలంగా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మనం జడ్జ్ చేయాలి. కానీ రాహుకేతువుల దశలు జడ్జ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే అది కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు పాజిటివ్గా పనిచేస్తుందా లేదంటే నెగిటివ్గా పనిచేస్తుందా అర్థం కాదనమాట. సో అది మేజర్ ప్రాబ్లం. కాబట్టి రూల్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. మామూలుగా సహజంగా మనం చూసే రూల్స్ కన్నా కొన్ని రూల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, తర్వాత చార్ట్లో వేసుకుంటే మనకు ఆ దశని ఎలా జడ్జ్ చేయాలనేది మనం చూసేసుకుందాం. అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మాట్లాడేసుకోవచ్చు. ఓకే, మనం రాహు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాహు గురించే మాట్లాడదాం. కేతు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, రాహు అనేవాడు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఒక చిన్న బండ గుర్తులాగా ఉండే ఒక రూల్ చెప్తాను. ఓకే, ఫస్ట్ లగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి. ఓకే, వాళ్ళది స్టార్టింగ్ జన్మ అయినా ఉండొచ్చు. మనం వేరే వాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటాం, అయినా కూడా మనకి రిజల్ట్ రాకపోవచ్చు. ఇలాంటి ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే రాహు లగ్నంలో ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు మనల్ని స్వార్థ పనులు ఇలాంటివి అనుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. రాహు అనేవాడు చాలా తొందరగా విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ట్రెండ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాడు. అలానే రాహుకి ఒక ఫిక్స్డ్ మెంటాలిటీ ఉండదు. అంటే ఓకే ఇలానే చేసుకుంటా వెళ్ళాలి అనేది ఉండదు. పరిస్థితి సిచ్యువేషన్ని బట్టి పరిస్థితిని బట్టి అక్కడికక్కడ అనుగుణంగా నేర్చుకోవడం, దాన్ని బట్టి ముందుకెళ్ళిపోవడం, ఇలాంటి మనస్తత్వం రాహుది. రాహు అంటే ఒక పొగగా చెప్తారు. ఓకే, అంటే ఒక ఇల్యూషన్, అంటే మనకి ఏది కనబడింది అదేదో ఉంటుంది కానీ మనకి అది దాన్ని పట్టుకోలేము, మనం దాన్ని హ్యాండిల్ చేయలేము. సో ఇలాంటి పరిస్థితి రాహు. ఓకే, దాన్ని సిచ్యువేషన్ని బట్టి మనం అన్వయించాలి తప్ప నాకు కూడా చెప్పేదానికి పూర్తిగా దానికి అవ్వట్లేదన్నమాట. ఓకే, మనం ఈ స్థానాలను బట్టి గ్రహాల కలయికని బట్టి ఇంకా కొంత క్లారిటీ వస్తుంది డౌట్ లేకుండా. ఓకే, లగ్నంలో ఉంటే రాహు ఓకే, దానివల్ల ఏంటంటే ఏదో రకమైన ఆపర్చునిటీ పట్టుకుని సాధించుకోవడం ఇలాంటివన్నీ కనిపిస్తుంది. తర్వాత రెండో స్థానంలో రాహు ఏంటిదనంటే ధనస్థానం కదా, కుటుంబ స్థానం. పాపగ్రహాలు కుటుంబ స్థానంలో ఉంటే అవి సమస్యనిస్తాయి. ఎస్పెషల్లీ రాహు విషయంలో ఏంటంటే మనకు తెలియకుండానే మన లైఫ్ అనేది డబ్బుతో ముడిపడడం, డబ్బు చుట్టూ తిరగడం, మన ప్రతి ప్రాబ్లంకి డబ్బే సొల్యూషన్ అవ్వడం, ఇలాంటివి కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. రాహు ద్వితీయంలో ఉంటే ఒక జాబ్లో ఉంటారని లేదు, ఒక బిజినెస్లో ఉంటారని లేదు, రకరకాలవి జీవితంలో రకరకాలవి చేసేదానికి వీటన్నిటికీ కారకత్వం అవుతుంది. అలానే ఫ్యామిలీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబం నుంచి దూరంగా ఉంటే మంచిది, మానసికంగా ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ద్వితీయంలో ఉన్న రాహు మైండ్ మీద మెంటల్గా డిస్టర్బ్ చేసేదానికి, ట్రబుల్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఫినాన్సు, డబ్బులు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. డబ్బులు ఏదో రకంగా వస్తూ ఉంటాయి. రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాహు ఎప్పుడు కూడా స్వతంత్రంగా రిజల్ట్ ఇవ్వడు. ఓకే, ఆ ఉన్న రాశిలో ఉన్న కారకత్వాలని బేస్ చేసుకుని రిజల్ట్ ఇస్తాడు. అది మేషం అనుకోండి కుజుడి కారకత్వాన్ని బట్టి, వృషభం అనుకోండి శుక్రుడి కారకత్వాన్ని బట్టి, మిథునం అనుకోండి బుధుడి కారకత్వాన్ని, అలా ఏ రాశిలో ఉంటే రాశిని బట్టి. ఓకే, ద్వితీయంలో ఉంటే ఉదాహరణకి ద్వితీయంలో ఉంటే ఫైనాన్స్లో ఇవ్వచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్లో సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. ఇది తర్వాత తృతీయంలో ఉన్న పాపగ్రహం ఏమైనా బ్రహ్మాండమైన విశేషంగా యోగిస్తూ ఉంటుంది. రాహు తృతీయంలో ఉండడం వల్ల మనం మాట్లాడే మాటలకి ఎదుటి వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ సెకండ్లో ఉన్న రాహు ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళు చెప్తుందంతా కూడా ఎదుటి వాళ్ళని గ్రాప్ చేసేసుకుంటారు, వాళ్ళ బుట్లో పడేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే అది ద్వితీయ రాహు కావచ్చు, తృతీయ రాహు కావచ్చు, దశమ రాహు కావచ్చు. వాళ్ళకి మంచి మార్కెటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఏర్పడతాయి. కొంతమందికి అనిపించవచ్చు, అరే నాకు ద్వితీయంలో రాహు ఉన్నాడు, తృతీయంలో రాహు ఉన్నాడు, మరి నా దానిలో ఎందుకు ఇంత కమ్యూనికేషన్ కనిపించట్లేదు అని అంటే అక్కడ రాహుతో చంద్రుడు కలిసి ఉండడం, లేదంటే క్షీణ చంద్రుడును రాహు ఒకే నక్షత్రంలో ఉండడం, ఇలా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా. సో వాటిని కూడా బేస్ చేసుకుని మనం జడ్జ్ చేయాల్సింది ఉంటుంది. కానీ డిఫాల్ట్ రిజల్ట్స్ డిఫాల్ట్గా ఇచ్చి తీరుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ట్రాన్సిట్స్ బాగుంటాయో, అంటే గోచారం బాగుంటుందో, చార్ట్లో మంచి దశలు ఇవన్నీ ఏర్పడతాయో, వాళ్ళలో ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది సమయాన్ని వాళ్ళ దశని బట్టి డిసైడ్ చేయాలి. రైట్,
చతుర్థంలో రాహు, చతుర్థం అనేది మనసు కాబట్టి, సో తల్లి వీటన్నిటిని చెప్తుంది కాబట్టి చతుర్థంలో సుఖస్థానాల్లో పాపగ్రహాలు ఉండకూడదు. అలానే చతుర్థంలో రాహు ఉండడం వల్ల కూడా పుట్టిన స్థానంలో ఉండరని ఇలాంటివన్నీ కూడా చెప్తారు. అంటే మదర్ ల్యాండ్లో ఉండరు, ఫారెన్ వెళ్ళేదానికి అవకాశం ఉంది, ఇలాంటివి చెప్తారు. ఎందుకంటే చతుర్థం అక్కడ స్పాయిల్ అయింది, దెబ్బతింది కాబట్టి దూరం వెళ్ళేదానికి కూడా అవకాశాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఓకే, సో కష్టపడడం జరుగుతుంది ఎందుకంటే శనివత్ రాహు కదా. సో శని చతుర్థంలో ఉంటే ఎలాంటి హార్డ్ వర్క్ ఇస్తాడో రాహు చతుర్థంలో ఉన్నా కూడా అలాంటి దాన్ని పనిచేసేదానికి అవకాశం ఉందన్నమాట. కానీ మానసికంగా ఒకసారి ఫ్లక్చుయేషన్స్, అంటే మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అంటే మనసుతో ఎక్కువగా కనెక్ట్ అయ్యి చూస్తూ ఉంటారు. అది ఈవెన్ ఒక్కోసారి నెగిటివ్ ఫేజ్లో కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత పంచమంలో రాహు, పంచమం ఏంటిది? సరదాగా సంతోషంగా ఉండాలనే మనస్తత్వం. రాహుకి బేసిక్గానే కోరికలు ఇవన్నీ కూడా ఎక్కువ. ఓకే, ఆ స్వరభానుని మహావిష్ణువు కట్ చేశాడు కదా, మోహిని అవతారంలో ఆయనని కట్ చేశాడు కాబట్టి అమ్మాయి మోహంలో పడి అలా జరిగింది కదా. సో కాబట్టి రాహు ఎక్కడైతే బలంగా ఉంటాడో ఒకసారి సప్తమంలో ఉన్నప్పుడు కానీ, లగ్నంలో ఉన్నప్పుడు కానీ, అష్టమంలో ఉన్నప్పుడు కానీ బాగా అందమైన అమ్మాయి వస్తుందని చెప్పి కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే అష్టమంలో రాహు ఉంటాడో బాగా వయసు తక్కువ ఉన్న అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఏమైనా దశమంలో రాహు ఉన్నా కూడా అలాంటి సందర్భాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత పంచమంలో రాహు గురించి చెప్తున్నా కదా. పంచమంలో రాహు ఏంటంటే డిఫరెంట్ వేగా ట్రై చేయాలి. అందరూ వెళ్ళే రూట్లో మనం ఎందుకు వెళ్ళాలి, వేరేగా వెళ్ళాలి. ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలో వెళ్ళే గ్రహాలు. అంటే మామూలుగా అన్ని గ్రహాలు మేషం నుంచి మీనం వరకు వెళ్తే ఇది మేషం నుంచి మీనము, కుంభము ఇలా రివర్స్ మోడ్లో వెళ్తాయి అన్నమాట. సో అది కేతుకి అలానే పనిచేస్తా అంటే కేతుకి అలా కాదు, కేతు డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు అనేది పంచమంలో ఉంటే ఈవెన్ లవ్ రిలేషన్షిప్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక రీజన్ అంతే, ఇది అవుట్ ఆఫ్ 100 రీజన్స్, అంటే 100 కారణాలలో ఇది ఒక కారణం అవుతుంది. దీన్ని పట్టుకుని మనం పూర్తిగా జడ్జ్ చేసేదానికి లేదు. ఓకే, డిఫరెంట్గా ఉంటారని చెప్పచ్చు. ఓకే, అందరూ వెళ్ళేదాని కాకుండా ఇప్పుడు మనం మామూలుగా ఒక ప్రాసెస్లో మనం భోజనం చేస్తున్నాం. ఓకే, వాళ్ళకి వెస్ట్రన్ ఫుడ్ తినాలని కోరుకుండొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ కూడా పంచమంలో ఉన్న రాహు వేరే వేరే కోరికలను ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది వేరే ఏదైనా అవ్వచ్చు. పంచమం ఈవెన్ ఆటలు కూడా అవ్వచ్చు. ఓకే, సరదాగా ఆడుకునే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా అవ్వచ్చు. వేరే మనం రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా టైంపాస్ చేసేదానికి కారణం అవుతుంది అది. అయినా రాహు పంచమంలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి సడన్గా డబ్బులు సరదా కోసం కూడా ఖర్చు పెట్టేయడం, ఏదంటే అది కొనుక్కోవడం, ఏదంటే అది జల్సా చేయడం, ఇలాంటివి కూడా కనిపించేదానికి అవకాశం ఉంది. ఓకే, ఈవెన్ ఒక్కోసారి సడన్గా కూడా ఖర్చు అయ్యేదానికి కారణం అవుతుంది. పంచమ రాహు ఈవెన్ ఒక్కోసారి సంతాన దోషంగా కూడా చెప్తుంటారు. అంటే ఆలస్యంగా సంతానం కలగచ్చు. అక్కడ చాట్లో గురువు కనుక బలంగా లేకపోతే సంతాన రీత్యా కూడా డబ్బులు ఖర్చు అయ్యేదానికి కూడా కారణమయ్యేదానికి అవకాశం. ఎందుకంటే పంచము ముఖ్యంగా మనం చేయబోయే కర్మ, మంచి పనులు అవన్నిటిని గురించి చెప్తుంది. సో నేను కొన్ని విషయాలే చెప్తున్నాను, సమయం అంటే మనకి టైం లిమిట్ గురించి. పరిస్థితిని బట్టి చార్ట్ని బట్టి అనలైజ్ చేస్తుంటే మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి అబ్జర్వేషన్లో. ఓకే, రైట్. ఎక్కువ పాయింట్లు గుర్తుపెట్టుకునే కన్నా 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకొని దాన్ని మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఆటోమేటిక్గా మిగిలిన పాయింట్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. ఓకే, తర్వాత 6వ స్థానంలో రాహు ఉండడం, 6లో పాపగ్రహం ఉండడం అర్థం. 6, 11 స్థానాల్లో 3, 6, 11 స్థానాల్లో రాహు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాడు, డౌట్ లేదు. ఓకే, మళ్ళీ రాహు ద్వితీయంలో ఉంటే ఒక ట్విస్ట్ ఏంటంటే చార్ట్లో పనిచేస్తూ ఉంటాడు, దశ వచ్చినప్పుడు పనిచేయడు సరిగ్గా. ఓకే, ఇలాంటి ట్విస్టులు కూడా ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి వక్రించిన గ్రహంలో వక్రించిన నక్షత్రంలో ఉంటూ ఉంటాడు రాహు. అంటే ఉదాహరణకి ద్వితీయంలో ఉన్నాడు, ఉదాహరణకు మేష లగ్నం అనుకోండి, ద్వితీయంలో ఉదాహరణకి మృగశిర నక్షత్రంలో, ఓకే, కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు అని అనుకుందాం రాహు. ఓకే, ఆ కుజుడు వక్రించున్నాడు ఉదాహరణకి, వక్రించున్నాడు అనుకోండి, అప్పుడు పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఇదొక సమస్య. ఇంకోటి జలరాశిలో రాహు అనేవాడు అంత బలంగా ఉండడు. ఓకే, భూతత్వ రాశుల్లో, వాయుతత్వ రాశుల్లో చాలా బాగా బలంగా పనిచేస్తాడు. ఎందుకంటే ఇది పొగ. ఓకే, సో కాబట్టి అగ్ని ఉంది, ఓకే, మంట ఉంది, మంట దగ్గరికి గాలి వెళ్ళింది, బ్రహ్మాండంగా మండుతుంది. అలానే మిథునంలో కూడా బాగా కంఫర్టబుల్, ఇబ్బంది ఏమీ లేదు. అలానే వృషభంలో కూడా పెద్ద సీరియస్గా ఏమీ లేదు. ఎందుకు అది ప్రాబ్లం అని అంటే అటు వృశ్చికం జలరాశిలో కేతు అనేవాడు బలంగా ఉంటాడు. ఓకే, జలరాశిలో కేతు ఉంటూ అది భూతత్వ రాశిలో ఉందనుకోండి, అంత బలంగా పనిచేయకపోవచ్చు. అలా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, ప్రతిదానికి మనం ఆపోజిట్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట.
ప్రతిదానికి ఆపోజిట్ చెక్ చేసుకుంటే మనకి ఇప్పుడు వృషభం భూతత్వ రాశి అవుతుంది, అక్కడ ఆపోజిట్ మళ్ళీ జలరాశి ఉంది. ఓకే, తర్వాత మనకి కన్య అదే అవుతుంది. ఓకే, కన్యకి మళ్ళీ ఆపోజిట్లో మీనం జలతత్వ రాశి ఉంది. మళ్ళీ ఆపోజిట్లో మనం మకరం తీసుకుంటే ఆపోజిట్లో మళ్ళీ కర్కాటకం జలతత్వ రాశి ఉంది. సో కాబట్టి భూతత్వ రాశుల్లో మీడియంగానే పనిచేస్తాడు. వాయుతత్వ రాశుల్లో, అగ్నితత్వ రాశుల్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు రాహు. ఓకే, మనం వారి రాశిని అబ్జర్వ్ చేయొచ్చు, వాటిని కారకత్వాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఏ నక్షత్రంలో ఉన్నాడో అబ్జర్వ్ చేయొచ్చు, తర్వాత ఆ నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడో లేదో అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా అన్ని పారామీటర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కానీ ఫైనల్కి రాదు. 6 రాహు అయిపోయింది. సప్తమ రాహు, లగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఓకే, అక్కడ గురువు బలాన్ని బట్టి మనం జడ్జ్ చేయాలి. అక్కడ సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడా, వక్రిగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా లేదా అనే దాన్ని బట్టి కూడా ఇవి డిసైడ్ అయి ఉంటుంది. ఇది ఒక రీజన్ అవుతుంది. ఒక్కోసారి ఏజ్ డిఫరెన్స్, ఈవెన్ ఒక్కోసారి సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఏజ్ డిఫరెన్స్ ఒకసారి తక్కువగా కూడా అమ్మాయి తక్కువగా అబ్బాయి ఎక్కువగా ఉండేదానికి, లేదంటే ఒకసారి ఈవెన్ శనితో సంబంధం కలిగినప్పుడు రివర్స్లో కూడా అయ్యేదానికి ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అష్టమంలో రాహు ఉండడం అంత మంచిదేమీ కాదు. ఓకే, కానీ ఒక్కొక్కసారి ట్రెమెండస్ రిజల్ట్ దశలో వచ్చినప్పుడు మాత్రం ట్రెమెండస్ రిజల్ట్స్ చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆకస్మిక ధనప్రాప్తి, మనం ఊహించింది అంటే వేరే వాళ్ళ ఆస్తులు మనకి కలవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అష్టమ రాహు ఇచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత 9వ రాహుర్ నవంచ, అది బాలారిష్ట దోషం ప్రకారం 9లో రాహు అంత ఫేవరబుల్ కాదని చెప్తారు. ఎందుకంటే 9లో పాపగ్రహం ఉంటే కోరిక, ఎక్స్పెక్టేషను, సాధించాలనే గ్రీడీనెస్, దాన్ని ఏమంటారు, అతి కోరిక, అంటే మామూలుగా ఆశ దురాశ లాంటిది. ఓకే, అలాంటివి కూడా ఏర్పడేదానికి 9లో ఉన్న రాహు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రాహుతో కొన్ని కాంబినేషన్స్ ఏర్పడితే మాత్రం వేరే వేరే గ్రహాల కొన్ని కలయికల గురించి చెప్తాయి ఇది అయిపోగానే. ఓకే, అలా ఏర్పడితే వాళ్ళు 9 స్థిరాస్తి లాంటివి చెప్తారు కాబట్టి వాటిలో నష్టం వచ్చేదానికి కూడా ఏర్పడుతుంది. 10లో రాహు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏదో ఉందని కొత్త జాబ్లోకి వెళ్ళడం జరుగుతుంది. నిజంగా అక్కడ ఏమీ ఉండకపోవచ్చు, అది మన ఊహ ఇలాంటివి అయ్యి ఉండొచ్చు. ఓకే, పరిస్థితి అక్కడ బాగుంటుందేమో, ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయేమో, అక్కడ డబ్బులు వస్తాయేమో, అలా రకరకాల వాటిల్లో మార్పు చెందడం, రకరకాల వాటిల్లో మనసు మారిపోవడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం అనేది లేకపోవడం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో దశమ రాహువు అసలు అద్భుతమైన వ్యాపారం చేయడం, బ్రహ్మాండంగా డబ్బులు ఆర్జించడం, ఈవెన్ ఒక్కోసారి గ్యాంబ్లింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే కొన్ని చేయకుండా కూడా చేసేసేదానికి, అంటే కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉండాలి. ఒక్కోసారి మనం ఆ సిచ్యువేషన్లో ఫాలో అవ్వలేకపోతూ ఉంటాం దశమ రాహు ఉండడం వల్ల. ఓకే, గురువు యొక్క బలం ఆ చాట్లో బలంగా ఉంటే కరెక్ట్గా పద్ధతి, న్యాయాన్ని ఫాలో అవుతూ సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ గురువు యొక్క స్థానాన్ని, అంటే పంచమంలో ఉన్నాడా, లగ్నంలో ఉన్నాడా, గురువు బలంగా ఉన్నాడా లేదా, అంటే ధర్మం ప్రకారం చేయగలుగుతున్నాడా లేదా అనేది ఒక విచక్షణ జ్ఞానాన్ని ఆ గురువు వల్ల మనకి జ్ఞానం అనే దాని ద్వారా మనం మాయా మర్మం లేకుండా అద్భుతంగా ముందుకి ప్రోగ్రెస్ అయ్యేదానికి పనిచేస్తుంది. చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటుందన్నమాట, మంచిగా చేస్తూ వెళుతుంది. ఓకే, 11లో రాహు కూడా బాగా పనిచేస్తాడు, కోరికలు అవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత 12వ రాహు విచిత్రం ఏంటంటే దశలో ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాడు. దశ అంతా కూడా సూపర్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ మళ్ళీ గ్రహాల కలయిక ఉంటే ట్విస్ట్ ఉంటుంది. ఇండివిజువల్గా ఉంటే మాత్రం రాహు 12లో ఉంటే ఫారెన్ ఛాన్సెస్ ఇచ్చేది, దూర ప్రదేశాలు, అబ్రాడ్ జర్నీస్ ఇలాంటివి వెళ్ళేదానికి కూడా కారణం చేస్తాడు, అక్కడే ఉండేదానికి కూడా. ఇంకోటి మనకి ఇక్కడ చర, స్థిర, దిస్వభావ రాశులు ఉన్నాయి కదా, ఆ దశానాథుడు రాహు అయ్యి చర్రాశిలో ఉన్నాడు అనుకోండి, అబ్రాడ్ నుంచి ఇంకో ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. స్థిర రాశిలో ఉన్నాడు అనుకోండి, ఒక ప్లేస్కి మారిపోతారు, అక్కడే ఉంటారు. ఓకే, తర్వాత దిస్వభావ రాశిలో ఉన్నాడు అనుకోండి, తరచూ వెళ్ళడం రావడం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ రాహుకి శని సంబంధం ఉన్నట్లయితే కంపల్సరీ అబ్రాడ్ జర్నీస్ ఏర్పడతాయి. 12వ స్థానంతో కనుక లింక్ ఏర్పడితే ఏదో ఒక సమయంలో లాంగ్ డిస్టెన్స్ జర్నీలు అవ్వచ్చు. అబ్రాడ్ అంటే వాళ్ళు ఇండియా దాటి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీరు బాంబేలో ఉన్నారు, అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వచ్చు. అలా లొకేషన్స్ అనేవి చేంజెస్ అయ్యే, ఎక్స్ట్రీమ్గా చేంజ్ అవ్వడం, ఊహించలేనంతగా మార్పు చెందడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు రాహు ఏ ప్లేసుల్లో ఉన్నాడో మనకు ఒక క్లారిటీ వచ్చేసేసింది. అంటే 12 స్థానాల్లో లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఏ లగ్నమైనా అవ్వచ్చు, మకరం అవ్వచ్చు, మేషం అవ్వచ్చు, వృషభం అవ్వచ్చు. ఓకే, ఇక్కడికి ఒక పాయింట్ వచ్చేసింది.
ఇప్పుడు రెండో స్టెప్లోకి వెళదాం. అంటే ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చెప్పేస్తాను. ఓకే, రాహు అనేవాడికి మాయా మర్మం ఎట్లాంటిది, పెద్ద మెజిషియన్ అనుకోండి. ఓకే, మంచి గారడి. ఓకే, అసలు ఆయనకి తెలియని గారడి అంటూ వేరే మాయ అంటూ ఇంకా ఏమి ఉండదు ప్రపంచంలో. అంటే రాహు ఎవరికైతే ఏ చార్ట్లో అయితే జాతకంలో అయితే బలంగా ఉంటాడో, 6లో కావచ్చు, 10లో కావచ్చు, 3లో ఉన్నాడో అనుకోండి, ఎదుటి వాళ్ళు చేసే మోసాల్ని మాయల్ని ఇట్టే పసిగట్టగలుగుతారు. ఓకే, వాళ్ళు మోసపోతారని అసలు మీరు ఊహించలేరన్నమాట. ఆ విధంగా మోసాలని వాటన్నిటిని కూడా ఎదుర్కోగలుగుతారు. ఓకే, రాహు బలంగా ఉంటే ఆ చాట్లో, అంటే 3, 6, 10, 11 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే. తర్వాత ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ రాహు దశని అబ్జర్వ్ చేయడానికి. చాలా పాయింట్స్ నేను మేబీ చెప్పలేకపోవచ్చు, ఎందుకనంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాని గురించి ఎలివేషన్ జరుగుతుంది కాబట్టి. ఉదాహరణకి ఎలా చెప్పాలని అంటే, ఒక జాట్లో మంచి యోగం పట్టింది. ఓకే, రాహు అనేవాడు యోగిస్తున్నాడు. ఓకే, దేనివల్ల యోగిస్తున్నాడు? ఉదాహరణకు శని వల్లే రాహు యోగిస్తున్నాడు అని అనుకుందాం. ఓకే, శని సంబంధం చేత శని అంటే రాహు ఏ మకరంలోనో కుంభంలోనో ఉన్నాడు. రాహు బ్రహ్మాండంగా రిజల్ట్ ఇస్తున్నాడు దశలో. ఓకే, అయితే గోచారంలో ఈ శని నక్షత్రంలోనే రాహు వక్రించాడు రీసెంట్గా, మొన్న ఈ మధ్య. అలా వక్రించినప్పుడు ఆటోమేటిక్గా రాహు ఇచ్చే రిజల్ట్ మనకు కనిపించదుగా. ఎందుకంటే ఆయన ఏ నక్షత్రాన్ని అయితే ఫాలో అవుతున్నాడో ఆ నక్షత్రనాథుడు మళ్ళీ వక్రించేవాడు. ఎందుకంటే ఆయన ఎవరిదైనా ఎనర్జీ తీసుకుని ఇవ్వాలి తప్ప ఆయన సొంతగా ఆయన జేబులోంచి తీసిచ్చేది ₹1 ఉండదు మనకి. ఓకే, సో ఏదో ఒక దాన్ని మనం కలెక్ట్ చేసుకుని ఇస్తాడు. సో ఇది చాలా గ్రేట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, వక్రించిన నక్షత్రంలో కనుక రాహు ఉంటే రిజల్ట్ అనేది ఇవ్వడు ఒకటి. తర్వాత ఉదాహరణకి కర్కాటకంలో రాహు అనేవాడు వక్రించిన శని నక్షత్రంలో ఉన్నాడు. శని ఫలితాన్ని ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోతున్నాడు ఒకటి. రెండోది, అక్కడ చంద్రుడు రాశిలో ఉన్నాడు కదా, సో చంద్రుడు ఇచ్చే ఫలితాలను, అంటే చంద్రుడు సహజంగా వక్రించడు, రవి వక్రించడు, అలా చంద్రుడు ఇచ్చే ఫలితాలను కూడా ఇవ్వకుండా కూడా చేసే కెపాసిటీ రాహు ఉంటుందన్నమాట. అంటే ఓ రకంగా చంద్రుడు వక్రించడు కదా, చంద్రుడు వక్రించినట్టే పనిచేస్తుంది. అంటే వాళ్ళకి చంద్రదశ జరిగినా, రాహు దశ జరిగినా, శని దశ జరిగినా వాళ్ళకి ఫలితాలు అనేవి అనుకున్నంత స్థాయిలో, అంటే పాజిటివ్గా ఉన్న మూమెంట్లో ఈ ఫలితాలు అనేది శని వక్రత్వం వల్ల కనిపించవు. ఇలా వక్రించిన ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆయన వక్రించాడా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఉన్నట్లయితే ఒక్కోసారి ఫెయిల్యూర్ చేస్తాడు. ఇది గోచారంలో. బర్త్ చార్ట్లో కూడా ఎలా ఉంటుందనంటే ట్విస్ట్, ఉదాహరణకి ఒక గ్రహం వక్రించేసింది బర్త్ చార్ట్లో, ఉదాహరణకి శని వక్రించేశాడు, రాహు మాత్రం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓకే, లేదా కేతు, ఏదో నోడు సైన్, మొత్తానికి దానికన్నా పెద్ద గ్రహమే దాంతో సంబంధం కలిగి ఉంది. వీళ్ళ దశ భుక్తి ఏదో వచ్చింది మొత్తానికి, ఆయన ఇవ్వలేని ఫలితాన్ని ఈయన ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఆయన వక్రించాడు కదా, ఆయన ఇవ్వలేని ఫలితాన్ని ఈయన ఇవ్వగలుగుతాడు. రెండు ఎంత కాంట్రాస్ట్ ఉన్నాయో చూసారా. గోచారంలోనేమో వక్రించి ఉన్నప్పుడు ఫలితం ఇవ్వలేకపోతున్నాడు, భర్త చాట్లో మాత్రం ఆయన వక్రిస్తే ఆయన ఇవ్వలేని ఫలితాన్ని ఈయన ఇచ్చేస్తున్నాడు. ఇలా మనకి ఆపోజిట్ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కేస్ స్టడీస్లో నేను ఇదిగో పలానా చార్ట్లో ఇలా జరిగింది అని చెప్తే మీకు ఇంకా రియల్ టైం ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ప్రతిసారి నేను కేస్ స్టడీ అంటున్నానని మీరు కొంచెం హెజిటేటివ్గా, కొంచెం అంటే ముందుకి దాటేస్తున్నట్టు ఫీల్ అవుతారేమో. అలా ఏమీ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే అన్నీ దానికి ముడిపడి ఉన్నాయి. నేను ఒకసారి దానిలోకి వెళ్ళానంటే మళ్ళీ వెనక్కి వచ్చి బేసిక్స్ ఇక ముట్టుకోను. అది మీరు ఏ పుస్తకాల్లో చదువుకుంటారో అవన్నీ మీ ఇష్టం. ఓకే, నేను ఏదైతే బేసిక్స్ చెప్తానో ఆ బేసిక్స్ నా పరంగా చాలు. ఇంకా మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే ఇక మీరు బుక్స్ రెఫర్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. సో మనకేమీ లేదు, ఈ గ్రహాల గురించి అయిపోగానే కొంత మన డివిజనల్ చార్ట్స్ గురించి చెప్పేసుకుని మనం కొన్ని బేసిక్స్, కేపీలో కొన్ని బేసిక్స్ చాలు, మనకి డీప్గా అవసరం లేదు. కొంత చెప్పుకుని మనం డైరెక్ట్ కేస్ స్టడీస్కి వెళ్దాం. ఇంకేమన్నా అవసరమైతే మళ్ళీ చేసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు గ్రహాల కలయికల గురించి చెప్పాలి. ఓకే, ఒకటి మొదట రవిని తీసుకుందాం. రవి రాహుల కాంబినేషను అంత పాజిటివ్ కాదు, ఎందుకంటే రవి పితృకారకుడు. సో పితృకారకుడితో రాహు కలవడం వల్ల అది పితృదోషాన్ని ఏర్పరిచే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి అది అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు. ఒక్కోసారి మన మీద అపనిందలు, ఎందుకంటే రవి పేరుకి, ప్రతిష్టకి, వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఫాదర్తో రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే తండ్రి యొక్క ఉద్యోగంలో
ఉన్నత స్థితికి ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక అబ్స్టకల్ ఏర్పడవచ్చు. ఇలాంటి ఏదో ఒక సపోర్ట్లోనో ఎక్కడొక్కడ పనిచేస్తుంది. అది ఏ స్థానాధిపతి, పంచమాధిపతి అయితే సంతానం విషయంలో, చతుర్థాధిపతి అయితే ప్రాపర్టీ విషయంలో, తృతీయాధిపతి అయితే అన్నదమ్ములతో, ఇలా మీరు మళ్ళీ అన్వయం చేసుకోవచ్చు. అది బాగుంది లేదనేది. మేజర్గా ఎక్కడ పాపగ్రహాలు బాగున్నాయి? 3, 6, తర్వాత 10, 11 స్థానాల్లో కొంతవరకు మేలు. అంటే అవి కలిసి ఉన్నా కూడా ఆ స్థానాల్లో ఉండడం వల్ల కొంత ఏదో రకంగా ఉపశమనం దొరుకుతుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మీకు అడ్డదారిలో వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడు రాహు ఏంటంటే అడ్డదారి, షార్ట్ కట్టే కావాలి ఎప్పుడు రాహుకి. స్ట్రైట్గా మనం కష్టపడి ముందుకెళ్దాం అనే మనస్తత్వం ఏర్పడదు. నా బ్రెయిన్ ఉంది, నేను ఈజీగా వెళ్తాను, నాకు షార్ట్ కట్ చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఇలాంటి మనస్తత్వాన్ని కూడా ఇచ్చేస్తుంది. అలాంటప్పుడు అది ధర్మం ప్రకారం ఉందా, ధర్మం లేకుండా ఉందా అనేది మనం తీసుకోవాలి. లేదంటే మనకు అనవసరంగా మన వెనకాల మూట రెడీ అవుద్ది. ఓకే, తర్వాత రవి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చంద్రుడు. చంద్ర రాహులు ఏంటిది? మానసికంగా అది డిస్టర్బ్ చేస్తారు. అది కూడా పాజిటివ్ కాంబినేషన్ కాదు. మనసుని పాడు చేస్తారు. వాళ్ళు ఏ స్థానంలో ఉంటే ఆ భావానికి సంబంధించి మనసు పాడవుతుంది. సప్తమంలో కలిశారనుకో, వైవాహిక జీవితం గురించి ప్రతిసారి ఏదో ఒక మనస్తాపం చెందేదానికి అవకాశం ఉంది. అష్టమం అయితే ఆరోగ్యం, తృతీయం అయితే అన్నదమ్ముల గురించి, లేదంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అంటే బెరుకు పొందడం, అంటే ధైర్యం చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ 2 అయితే కుటుంబం, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుజుడితో. ఓకే, కుజుడితో కనుక రాహు కలిసినట్లయితే, రాహు అంటే చాలా సింపుల్. మనం ఎలా చెప్పాలంటే ఉన్నదాన్ని 4-5 ఇంతలు చేసి చూపిస్తాడు. ఎలా అంటే ఒక చిన్న బొమ్మ ఉంది, ఒక పెద్ద ప్రాజెక్టర్ వేసి మనం చూపించాం. ఓకే, చాలా పెద్దగా కనిపిస్తుంది, దాన్ని పెంచేస్తుంది, దాని సైజు పెంచేస్తుంది. అంటే 90 mm 70 mm స్క్రీన్లో చాలా పెద్దగా చూపిస్తుంది. అలానే రాహు ఏ గ్రహంతో కలిస్తే దాని కెపాసిటీని పెంచేస్తూ ఉంటాడు. అంటే దాని ఉన్నదానికన్నా కూడా ఓ 10 రెట్లు దాని ఎనర్జీని పెంచేసి మనకి రిజల్ట్ ఇస్తాడు. ఉదాహరణకి ఓ 10 రూపాయలు డిబ్బీలు వేస్తే 100 రూపాయలు చేసి మనకు చూపిస్తాడు. అంత కెపాసిటీ అనమాట, అంత ఎనర్జీ రాహు దగ్గర ఉంటుంది. రవితో కలిస్తే అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, బ్రహ్మాండంగా డౌట్ లేకుండా పనిచేస్తుంది. ఓకే, నెగిటివ్ అయినా కూడా 10 రూపాయలు ఉంటే మొత్తం 9 రూపాయలు పాడు చేసేసి రూపాయి కూడా మిగల్చకపోవచ్చు ఒక్కోసారి, అలాంటివి చేస్తాడు. నెక్స్ట్ కుజుడితో అయితే దాన్ని కుజరాహుల కలయికని ఒక రకమైన సర్పదోషంగా తీసుకుంటూ ఉంటారనమాట. ఓకే, నేను చెప్తున్న దాన్ని బట్టి రాహు 11లో కుజుడితో కలిసి ఉన్న, 11లో ఉన్న రాహుని కుజుడు చూసినా వాళ్ళకి జీవితంలో ఉన్న కోరికలు అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చేసుకుంటారు వాళ్ళ శక్తి సామర్థ్యాలతో. ఎందుకంటే కుజుడు ఏంటిది? ఏదైనా సాధించుకోవడమే అనమాట. ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, ఆరాట పోరాటంతో సాధించుకోవడం అవన్నీ జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ కనెక్షను 12వ స్థానంలో కలిగినట్లయితే వాళ్ళకి బెట్టింగులు కావచ్చు, లిటిగేషన్ కావచ్చు, లేదంటే డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోవడం కావచ్చు, వైవాహిక జీవితంలో ఏదో ఒక ఇబ్బందులు కావచ్చు, ఇలా 12వ స్థానానికి సంబంధించి, ఎందుకంటే ఖర్చుని తెలుపుతుంది బాగా, అది చాలా పెద్ద హౌస్ 12వ స్థానం. ఇక దానిలో పడిందంటే ఒక పెద్ద ఊబిలో పడిపోయినట్టే జీవితం. సో 12వ స్థానంతో సంబంధం ఉంటూ గనక కుజుడికి రాహుకి ఉంది అని అంటే డెఫినెట్గా వాళ్ళు ఒక పెద్ద బిజినెస్ చేసి లాస్ అవ్వడం, పెద్ద స్థాయికి వెళ్ళి సడన్గా కింద పడిపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు, రాహు దశ వచ్చినప్పుడు కానీ, కుజు దశ వచ్చినప్పుడు కానీ, గురు దశ వచ్చినప్పుడు కానీ చాలా అబ్జర్వ్ చేయాలి. ఈ కుజుడు, రాహువు, గురువు ఈ 3 దశల్లో రాహు కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఒకటి సరిగ్గా పనిచేయదు. దాన్ని మనం ప్రోగ్రెషన్స్ ద్వారా, తర్వాత ట్రాన్సిట్స్ ద్వారా, చార్ట్లో ఆ గ్రహాల బలం ద్వారా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అది మనకు అర్థమైపోతుంది. అంటే ఇలాంటివి కొన్ని థంబ్ రూల్స్ ఉండడం వల్ల మనం దశని బాగా జడ్జ్ చేయగలుగుతాం. కుజుడితో సంబంధం గ్యామ్లింగ్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట బాగా. అది గ్యామ్లింగ్ అంటే ఈవెన్ స్టాక్స్ అయినా గ్యామ్లింగ్ కిందకే వస్తుంది అనమాట ఒక కేటగిరీలో. అంటే ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మనం సాధించుకోవడం కదా. సో అవన్నీ కూడా అట్లాంటివి వస్తాయి. నెక్స్ట్ కుజుడు అయిపోయాడు. కుజుడితో సంబంధాలు నేను చెప్పాను కదా, మనం ఏవైతే చెప్పామో, ఉదాహరణకి పంచమం అయినా ఇబ్బందే. ఓకే, అది 6 అయితే కొంతవరకు బెటర్, 3 అయితే బెటర్, 10, 11 తప్ప మిగిలిన 8 రాసుల్లో లగ్నాతి 8 స్థానాల్లో ఉన్న ఏదో ఒక ప్రాబ్లం దానికి సంబంధించింది నెగిటివ్గా ఇస్తాడు, అది కన్ఫర్మ్.
6లో ఉన్నా ఇస్తాడు. ఒక్కోసారి ఆరోగ్యం దెబ్బతింది అనుకోండి ప్రాబ్లం ఇస్తాడు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి 11లో ఉంటూ సంబంధం ఉంది, అది బాధక స్థానం అవుతుంది. అలా సంబంధం కలిగితే అప్పుడు కూడా ఆరోగ్యంలో ప్రాబ్లం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా మనం సమయం సందర్భాన్ని బట్టి అప్లై చేయాలి తప్ప, సార్ మీరు 11లో ఉంటే బాగుంటుంది అన్నారు, మరి ఇక్కడ ఈ జాతకుడికి ఇట్లా ప్రాబ్లం వచ్చింది అంటే సమయం సందర్భాన్ని బట్టి ఇంకా మిగిలిన రూల్స్తో అప్లై చేయాలి. సో కానీ బేసిక్స్ అనేవి తెలియాలి కాబట్టి నేను బేసిక్స్ వరకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కుజుడు అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ బుధుడు గురించి మాట్లాడదాం. బుధుడు రాహుతో కలయిక అనేది ఆ కాంబినేషన్ అంత ఫేవరబుల్ ఏం కాదు. ఎందుకంటే ఈ చంద్రుడితో రాహు కలిస్తే ఎలా ఉంటుందో వర్రీగా టెన్షన్ పడుతూ ఎలా ఉంటారో, బుధుడితో కలిసినప్పుడు కూడా కొంచెం కంగారు అయితేనేమో సూపర్ ఫాస్ట్గా ఉంటారు, లేదంటేనేమో చదివిందంతా మర్చిపోతారు. ఇలాంటివన్నీ కూడా బుధుడితో రాహు కాంబినేషన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. బుధుడు బాగా ఇంటెలిజెంట్ కదా, రాహు కూడా ఇంటెలిజెంటే. ఇలాంటి గ్రహాలు కలిస్తే సూపర్ ఇంటెలిజెన్స్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ చంద్రబలం బాగుంటేనేమో బాగానే ఉంటుంది, బాగోపోతే మాత్రం రివర్స్ రిజల్ట్ లేదంటే ట్విస్ట్ రిజల్ట్ చార్ట్లో కనిపిస్తూనే ఉంటుంది. అంటే శనివత్ రాహు కదా, శని సంబంధించిన గ్రహాలన్నిటితో బాగుండాలి కదా, కానీ అలా కాదు. అవి దశల్ని బట్టి స్థానాన్ని బట్టి చంద్రబలాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, బుధుడితో మళ్ళీ ఆ స్థానాల్లో కొంతవరకు బెటర్గా ఉంటుంది. అంటే బుధుడు పాపులతో కలిస్తే పాపి, శుభులతో కలిస్తే శుభుడు కదా. సో అవి ఎలా కలిసాయి, ఏ గ్రహాలతో కలిసాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం జడ్జి చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బుధుడు అయిపోయాడు. తర్వాత గురుతో రాహు కలిస్తే అది గురుచండాల యోగం, అదంతా కూడా మనం చెప్పుకున్నాం కేంద్రాల గురించి. ఓకే, గురుతో రాహు కలవడం అంత ఫేవరబుల్ ఏమీ కాదు. ఓకే, కాకపోతే కొన్ని స్థానాలు నేను చెప్పినట్టు 10లో కలవకూడదు, ఎలానో 11 కొంతవరకు బెటర్. ఎందుకంటే 10లో కేంద్రంలో కలిస్తే అది గురుచండాల యోగం అవుతుంది. దానివల్ల పేరు అదంతా కూడా పాడు చేయడం ఇలాంటివి కూడా జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత 6 కూడా కర్మస్థానం. 6లో అటు గురువేమో శుభగ్రహం, రాహువేమో పాపగ్రహం. అలా కాంబినేషన్స్ ఉండడం వల్ల ఒక్కోసారి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇవ్వచ్చు, ఒక్కోసారి గురువు ఫైనాన్స్కి కూడా కారకుడు కాబట్టి ఏదన్నా అప్పులు ఇలాంటివి ఏమన్నా తీసుకుని మనం ఇరుక్కుపోవడం, లిటిగేషన్స్లో ఇరుక్కుపోవడం ఇలాంటివి కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. పంచమంలో అయితే సంతాన సంబంధమైన సమస్యలు ఇలాంటివి కూడా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. సార్ నాకు సంతానం అంతా ఇన్ టైంలోనే కలిగిందంటే వివాహం లేట్ అయ్యి ఉండొచ్చు, సంతానం ఇన్ టైంలో కలిగి ఉండొచ్చు. లేదు సార్ నాకు వివాహం కూడా తొందరగా అయిపోయింది, సంతానం కూడా ఇన్ టైంలో కలిగిందని అంటే చూడాలి ఇక వాళ్ళ సంతానం ఏ టైంలో ఎలాంటి దశ అంతర్దశలు వచ్చాయి, ఆ గుర్రాహులు ఉన్న దశాంతర దశలు సరిగా పడాలి కదా. అంతా బాగానే ఉంటే మేబీ అది అనుభవంలోకి రాకపోవచ్చు. ఒక్కోసారి సంతానపరంగా వాళ్ళకి ఖర్చు పెట్టడాలు ఇలాంటివి ఎక్కువ అవ్వచ్చు. ఇలా మనం ఆ సమయం సందర్భాన్ని బట్టి అన్వయించాలి. ఓకే, రాహు గురువు కాంబినేషన్ అది. ఓకే, తర్వాత శుక్ర రాహులు అనేది చాలా విచిత్రమైన కాంబినేషను. ఎలా అంటే వైఫ్ తరపున బంధువులు ఉన్నారు, భార్య తరపున ఎవరో బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాలం చేశారు, వాళ్ళ ఆస్తి కూడా మీకు కలవచ్చు. అంటే ఎవరికో వచ్చే ఆపర్చునిటీ కూడా మనకు వచ్చేటట్టు చేస్తాడు. బాగా ఎగ్జాగరేషన్ అనమాట. చాలామంది సినిమా హీరోయిన్లకి నేను రాహువు శుక్రుడు కాంబినేషన్ అబ్జర్వ్ చేశాను. దేన్నైనా ఎగ్జాగరేట్ చేస్తుంది. కుజుడు అనుకో యుద్ధప్రియుడు కదా, గొడవ పెట్టుకోవడానికి ముందుగా రెడీ అయిపోతాడు కుజు రాహువులు ఉంటే. అదే శుక్రుడు అనుకోండి సినిమాలు సరదాలు కదా, సినిమాలు సరదాలకి రెడీ అయిపోతాడు. ఒక్కోసారి అడిక్షన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా అవ్వచ్చు అనమాట. శుక్రరాహువులు సరదాగా జోవియల్గా ఉండడం, లేదంటే సినిమాలు చూడడం, మంచి భోజనం చేయడం, మంచి బట్టలు కొట్టుకోవడం, అంటే కొత్త కొత్త బట్టలు కావాలనుకోవడం, ఇలాంటివి ఏవైనా కూడా మనకు అక్కడ కాంబినేషన్స్ బట్టి స్థానాలను బట్టి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, లవ్ అఫైర్లు ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రరాహుల కాంబినేషన్స్, కుజ శుక్ర రాహుల కాంబినేషన్స్ కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవి 4లో ఉంటాయి కాదు, సప్తమానికి కానీ లేదనంటే అష్టమానికి కానీ, ఒక్కోసారి 6లో ఉన్నా కూడా లవ్ అఫైర్ ఇస్తుంది. ఎందుకంటే సప్తమాత్ 6 అనేది 12వ స్థానం అవుతుంది. సో కాబట్టి 12వ స్థానం బెడ్ కంఫర్ట్స్ అపోనెంట్కి, సో అది కూడా మనకే అవుతుంది కదా. సో 6లో ఉన్నప్పుడు కూడా లవ్ అఫైర్ అయ్యి కట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వేగ్గా జడ్జ్ చేయకూడదు. మనం మిగిలిన దశలు ఇలాంటివి తీసుకుని మనం పూర్తి అనాలిసిస్కి రావాలి. అలాంటప్పుడు మనకి రూలింగ్ ప్లానెట్స్, తర్వాత చార్టు, దశ, తర్వాత ప్రోగ్రెషన్ ఇలాంటి ఎవరి మీదన్నా ఒక జడ్జిమెంట్కి వచ్చేటప్పుడు మాత్రం అంత ఈజీగా రాకూడదు. ఎందుకంటే మిగిలిన కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. సార్ నేను అన్ని కాంబినేషన్ చెక్ చేసిన అంటే కాదు, మినిమం అలాంటి కాంబినేషన్ ఒక 100 సార్లు టెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి టైం చార్ట్ ఏం చెప్తుంది అంటే, మనం ఒకసారి ఓ జాతకం చెప్పేటప్పుడు ఒక
అప్పుడున్న సమయానికి ఒక లగ్నం ఉంటుంది, ఏదో ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు ఏంటిది అనేది మనకు చెప్తూ ఉంటాడు. ఓకే, అది ఎక్స్పీరియన్స్ మీద మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ శుక్రుడు అయిపోయింది. తర్వాత శనితో కాంబినేషను ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా అల్టిమేట్గా సూపర్ రిజల్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది, ఒకసారి ఏమో నెగిటివ్ రిజల్ట్. ఎందుకంటే శని కర్మకారకుడు. నువ్వు ఏం చేయాలనే దాని మీద నీకు క్లారిటీ లేకుండా నిన్ను కన్ఫ్యూజ్ చేయడం, నువ్వు చేయాల్సినవి చేయకుండా చేయడం, మ్యానిపులేటివ్ అంటే షార్ట్కట్లో వెళ్ళేటట్టు నిన్ను ప్రిపేర్ చేయడం, ఎదుటి వాళ్ళని డామినేట్ చేయడం, యారగెంట్గా బిహేవ్ చేయడం, ఇలాంటివి కూడా చేయించేదానికి రెడీ అవుతూ ఉంటాడు. సో అవి కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు, ఓకే, ఉదాహరణకి ఇవి 3, 6, 11 కొంతవరకు ఉపచయ స్థానాల్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో అప్పుడు శని దశ ఎలా ఉంది, రాహు దశ ఎలా ఉంటుంది అనేది ఆ లగ్నానికి సంబంధించి చంద్రుడు ఎలా బలంగా ఉన్నాడు, క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా, వాటి స్థితి ఎలా ఉంది, సంబంధం ఎలా ఉంది, వేరే గ్రహాలని ఇవి చూస్తున్నాయా లేదా. సింపుల్గా ఇప్పుడు శనితో రాహు సంబంధం ఉంటే అటు గురువుతో సంబంధం ఉంటాయి. గురువుకి విశేష దృష్టిలు ఉన్నాయి, 5, 9 ఉంది, తర్వాత ఉన్న స్థానము సప్తమాన్ని చూస్తాడు. శనికేమో 3, 7, 10 స్థానాల దృష్టిలు ఉన్నాయి. కుజుడికి 4, 8 ఉన్నాయి. ఇలా ఏదో రకమైన లింకులు వచ్చేసేసి చార్ట్లో ఉన్న అన్ని గ్రహాలతో రాహు సంబంధం ఏర్పరచేసుకుంటాడు. ఒక్కోసారి ఏ సంబంధం లేకుండా ఉంటూ ఉంటాడు. ఇలాంటి విషయాల్ని మనం అబ్జర్వ్ చేసి చార్ట్లో ఎటు సైడ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి కొన్ని లగ్నాలకి ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, సింహ లగ్నానికి కుజుడికి ఏజెంట్గా రాహు ఉన్నాడు, చతుర్థ భాగ్యాధిపతి. లేదనంటే చతుర్థ భాగ్యాధిపతి అనుకున్నాం. చతుర్థం అంటే ఇల్లు, తర్వాత భాగ్యస్థానం అని అంటేనేమో ఇంకా గొప్ప ఆస్తి అలా అనుకోవచ్చు. ఓకే, ఉదాహరణకి రాహుదశ జరుగుతున్నప్పుడు మొదట చతుర్థాధిపతి అంటే ఇల్లు కట్టడం అవన్నీ రిజల్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్లో 9 బాధక స్థానం కూడా అవుతుంది. అక్కడ కుజుడి పరిస్థితి సరిగా లేకపోతే, ఆ 9వ స్థానం సరిగా లేకపోతే, అక్కడ గ్రహాలు సరిగా లేకపోతే బాధక స్థానం యాక్టివేట్ అయ్యి ఒక్కోసారి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యం చూడడానికి రోగం కూడా చూడాలి, అప్పుడు 6వ స్థానం చూడాలి. తర్వాత అష్టమం కూడా ఆకస్మికంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఇలాంటివి చెప్తుంది. తర్వాత 3 తృతీయం, అష్టమాత్ అష్టమం తృతీయం 3వ స్థానం కూడా చూడాలి. ఇలా మిగిలిన వాటి సపోర్ట్ తీసుకుని, అంటే వేరే స్థానాలు కూడా ఎలా ఉన్నాయి, దశలు ఎలా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మనం జడ్జ్ చేయాలి. 2 ఆధిపత్యాలు ఏర్పడతా ఉంటాయి ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఆధిపత్యాలని బట్టి మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకి ధనుర్లగ్నానికి అక్కడ రాహు యోగిస్తున్నాడు అనుకో, 6, 11 స్థానాధిపతి అవుతాడు. సగం పని చేసి సగం పని చేయకపోవచ్చు శుక్రుడికి ఏజెంట్గా ఉన్నప్పుడు. ఓకే, అలా మనం జడ్జిమెంట్ తీసుకోవడానికి మనం పరిశీలన చేయొచ్చు. అంటే ఫైనల్గా సమ్మరీ పాయింట్స్ చెప్పేస్తా 4 పాయింట్స్లో. రాహు అనేవాడు చాట్లో ఉన్నప్పుడు చంద్రబలం ఎలా ఉంది, రాహు ఉన్న నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడా లేదా, రాహు స్థితి బాగుందా లేదా, తర్వాత రాహు ఏ గ్రహాలతో సంబంధం ఏర్పరచుకున్నాడు, దశలో యోగించే అవకాశం ఉందా లేదా, ఇలా మనం ఫైనల్ కంక్లూషన్కి రాహు దశ గురించి రావచ్చు. ఓకే, బేసిక్గా చాలామంది రకరకాలుగా రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే కేతు అంటేనేమో అక్కడ తల లేకుండా ఉంటాడు కాబట్టి విఘ్నేశ్వరుడికి మళ్ళీ తల పెట్టారు కాబట్టి అక్కడ కేతుకు సంబంధించి విఘ్నేశ్వరుడికి పూజిస్తే బాగుంటుందని, తర్వాత కాళికా అమ్మవారిని దుర్గాదేవిని కానీ ఈ యొక్క రాహుకి పూజిస్తే, ఎందుకంటే తల కపాలం ఇవన్నీ సంబంధించినవి కాబట్టి ఆ ఉగ్ర రూపాలకి పూజిస్తే బాగుంటుందని ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ వాళ్ళ చార్ట్లో ఉన్న కాంబినేషన్స్ని బట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉండాలి, వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా బలంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఉదాహరణకి ఏదో వ్రతమో ఏదో పూజ చేయాలని అనుకుంటారు. వాళ్ళకి నిర్దిష్టమైన టైము ట్రాన్సిట్ ఆటోమేటిక్గా కలుగుతుంది. ఆ టైంలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాళ్ళు చెప్తారు, ఆటోమేటిక్గా అవి జరిగిపోయి కూడా ఉంటాయి, అంత పవర్ఫుల్గా జరుగుతాయి. కానీ అవి జరిగాయా లేదా అనేది ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి తప్ప ఏ యొక్క ఆస్ట్రాలజర్ని కానీ ఎవరిని కానీ బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే రెస్పాన్సిబుల్ ఆ ఫేట్కి. ఓకే, కాబట్టి అది ఆటోమేటిక్గా జరుగుతాయి. ఓకే, ఆ క్రెడిట్ ఏదైతే ఉన్నదో అదంతా మీరు దేవుడికే చేసుకోవాలి. జరిగింది అంటే దేవుడికి దండం పెట్టుకోవాలి, జరగలేదంటే జరగాలని దేవుడికి దండం పెట్టుకోవాలి, అంతే తప్ప మనం ఏమీ చేసేది ఏమీ లేదు. ఓకే, జాతకం అనేది కేవలం మనం రీడ్ చేసి బాబు ఇలాంటివి చేసుకున్నావు, నువ్వు మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేయి అని ఒక సలహా ఇవ్వడం కోసం, ఈ టైంలో నీకు బాగాలేదు, ఇలాంటి నీ నెగిటివ్ క్వాలిటీతో ఇక్కడ నువ్వు పాడు చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు కంట్రోల్గా ఉండు, తగ్గి ఉండు అనేదాన్ని మనకి
చెప్పడానికి జ్యోతిష్యం అనేది నా దృష్టిలో బాగా పనిచేస్తుంది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. సరే, రాహు గురించి ఒక క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. మనకి దశలోకి వెళ్ళిన తర్వాతనే మనకి ప్రోగ్రెషన్స్లో అవి చెప్తున్నప్పుడే కేస్ స్టడీస్ వచ్చినప్పుడు ఆ దశలు వాళ్ళకి ఎలా యోగిస్తున్నాయి, ఓకే, ఒక్కోసారి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా బలంగా పనిచేస్తూ ఉంది, ఓకే, ఒక్కోసారి ఉచ్చులో గ్రహాల యొక్క రిజల్ట్స్ తీసుకున్నప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్గా జాతకాలు పవర్ఫుల్గా ఇచ్చాయి. మనం చెప్పుకున్న ఆరుద్ర, స్వాతి, తర్వాత శతభిషం ఇవన్నీ రీసెర్చ్, తర్వాత శతభిషం ఏమో మెడికల్ హెల్త్లోను, తర్వాత స్వాతిలేమో స్వతంత్రంగా వ్యాపారం. అంటే అటేమో సైంటిస్ట్గా బాగా పనిచేస్తాడు, మార్కెటింగ్గా బాగా పనిచేస్తాడు, ఇటేమో వ్యాపారంగా బాగా పనిచేస్తాడు, అటేమో మెడికల్, డాక్టరు, హీలింగ్ వీటికి సంబంధించి బాగా పనిచేస్తాడు. ఇలాంటి ఇండస్ట్రీలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా రాహు అనేది ఇది అదే ఏం లేదు, టెక్నాలజీ, వర్చువల్ లేదంటూ లేదు. ప్రపంచంలో ఉన్న దేని మీద అయినా కూడా గ్రిప్ తెచ్చుకొని సాధించుకునే కెపాసిటీ రాహుకు ఉంటుంది. రాహు ఏ చాట్లో అయితే ఇన్వాల్వ్ అవుతాడో డెఫినెట్లీ వాళ్ళు బాగా ఫ్లోరిష్గా వచ్చి బాగా పాపులారిటీ సంపాదించుకోవడం, బాగా కనబడడం ఇలాంటివి కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆరుద్ర ఎనర్జీ చెప్పుకున్నాం ఏంటంటే వాడికి తొందరగా పేరు రాదు, అదంతా కూడా చెప్పుకున్నాం. రాహు అంటే రీసెర్చ్ అనమాట, స్టన్నింగ్ రిజల్ట్స్ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా రాహుకి బాగా వెన్నతో పెట్టిన విద్య లాంటిది అనమాట. ఎనీవే, రాహు గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ తీసుకున్నాము. ఇంకా కేస్ స్టడీలో ఇంకా డెఫినెట్లీ ప్రాక్టికల్గా చూద్దాము. ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీలైనంత వరకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.